అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ట్రిపుల్ ఆర్ సినిమా థియేటర్లో రామ్ చరణ్ సందడి చేశారు. ట్రిపుల్ ఆర్ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకు వెళ్తోంది. రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రలలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్న రామ్ చరణ్ యూనిట్ లో ఒక్కొక్కరికి 10 గ్రాముల గోల్డ్ కాయిన్ ఇచ్చి సంతోషంలో ముంచెత్తారు. తన గోల్డెన్ హార్ట్ తో టీం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తిన ఆయన ఇప్పుడు తాజాగా ఆడియన్స్ కు మరొక సర్ప్రైజ్ ఇచ్చి షాక్ ఇచ్చారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న గైటీ అనే ఒక థియేటర్లో రామ్ చరణ్ ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యారు. ఆ థియేటర్లో ట్రిపుల్ ఆర్ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు స్వయంగా రామ్ చరణ్ అక్కడ కనిపించడంతో సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు. చరణ్ థియేటర్ను సందర్శించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ట్రిపుల్ ఆర్ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ఆ సినిమా యూనిట్ మాత్రమే కాదు, తెలుగువారు అందరూ మంచి జోష్లో ఉన్నారు. అయితే ఈ సినిమా నైజాం హక్కులు కొని మంచి లాభాలు అందుకుంటున్న దిల్ రాజు సినిమా టీంకి పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో దర్శకుడు రాజమౌళి, కీరవాణి కుటుంబాలు సహా రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా సతీ సమేతంగా హాజరయ్యారు. జక్కన్నతో కలిసి అనిల్ రావుపుడి నాటు నాటు స్టెప్ వేశారు. కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రం బీస్ట్. పూజా హెగ్డే కథానాయిక. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో రిలీజ్ తేదీ దగ్గర పడటం వల్ల అభిమానులకి వరుస సర్ప్రైజ్లు ఇస్తూ వారిలో జోష్ నింపుతోంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా అరబిక్ కుతు సాంగ్ హలిమతి హబీబో తెలుగు, హిందీ వర్షన్ను విడుదల చేసింది. ఇవి కూడా శ్రోతలను ఫుల్ గా అలరించే విధంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్ లో విడుదలై సోషల్ మీడియాలో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరి చేత కాలు కదిపేలా చేసింది. ఇప్పటికే 260కు పైగా మిలియన్ వ్యూస్ దక్కించుకున్న ఈ సాంగ్ సంగీతానికి భాష అవసరం లేదు అని మరోసారి నిరూపించింది. ఈ గీతానికి హీరో శివకార్తికేయన్ లిరిక్స్ అందించగా అనిరుద్ స్వరాలు సమకూర్చి గాయని జోనితా గాంధీతో కలిసి శృతి కలిపారు. అయితే తాజాగా విడుదలైన తెలుగులో మాత్రం శ్రీ సాయి కిరణ్, హిందీలో రకీబ్ అలం లిరిక్స్ అందించారు. హిందీ జెర్సీ ట్రైలర్ విడుదలైంది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన కొత్త చిత్రం జెర్సీ వాయిదాల పర్వం దాటుకొని ఎట్టకేలకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం భావోద్వేగంతో కూడిన సన్నివేశాలతో ఆకట్టుకునేలా ఉంది. క్రికెటర్గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు, 36 ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఆటలో గెలిచాడా, జీవితంలో గెలిచాడా అనేది ఈ చిత్ర కథాంశం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే మాతృకను రూపొందించిన గౌతమ్ తిన్ననూరి హిందీలోనూ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులుగా ఉండగా అమన్ గిల్, దిల్ రాజు, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరించారు. మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ కీలక పాత్రలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. సలార్లో నటించాలని ఓ ప్రముఖ నటుడిని
హీరో ప్రభాస్ రిక్వెస్ట్ చేశారని తెలిసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా సలార్. ఈ సినిమాలో ప్రముఖ మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ సలార్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనుకోని కారణాల వల్ల తాను సలార్ నుండి తప్పుకున్నానని, ప్రభాస్ వల్లే తిరిగి చిత్రంలో భాగమయ్యానని అన్నారు. ప్రశాంత్ నీల్ హోంబలే ఫిల్మ్ సంస్థతో నాకు మంచి అనుబంధం ఉంది. సలార్ పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నప్పుడు గతేడాది ప్రశాంత్ నీల్ నన్ను కలిశారు. సలార్లో ఓ కీలక పాత్ర ఉందని చేయాలని కోరారు. కథ విన్నాను. ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. దాంతో సినిమా చేస్తానని చెప్పాను. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ వాయిదా పడటం, అదే సమయంలో నాకు కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కడం వల్ల డేట్ సర్దుబాటు కాక సలార్ చేయలేనని ప్రశాంత్తో చెప్పేశాను. ఆ తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నన్ను కలిశారు. సినిమా చేయాలని కోరారు. నా ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ఆ సినిమాలో భాగం అవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా నేను మళ్ళీ ఈ ప్రాజెక్టులోకి వచ్చాను అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రభాస్ ఓ ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఓ పాన్ ఇండియా సినిమా రాబోతోంది. ప్రతి నాయిక మహిళా ప్రాధాన్యత పాత్రలను ఎంపిక చేసుకుంటూ కెరీర్లో జోరు మీద ఉన్నారు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్. నాంది, క్రాక్ చిత్రాలతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న వరలక్ష్మి నటిస్తున్న మరో కొత్త చిత్రం శబరి. మహా మూవీస్ పతాకంపై అనిల్ కార్డ్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మదన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా నాంది నిర్మాత సతీష్ వేగేస్న క్లాప్ కొట్టారు. సీనియర్ దర్శకులు బి గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఇది సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా ఒక వెబ్ సిరీస్ ప్రారంభమైంది. రొమాంటిక్ టిక్ టాక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ ఆహనా పెళ్లి అంట. జీ5 తమడా మీడియా భాగస్వామ్యంలో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్నారు. ఏబిసిడి సినిమాకి దర్శకత్వం వహించిన సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బుర్రలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆహనా పెళ్లంట వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలు రాజమండ్రిలోని గరిముల సత్యనారాయణ ట్రైనింగ్ కాలేజ్లో ఆదివారం ఉదయం ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, చందన నాగేశ్వరరావు, కందుల దుర్గేష్, ఆదిరెడ్డి వాసు, గాదంశెట్టి శ్రీధర్, జీ5 నుండి పూర్ణ ప్రజ్ఞ, రాధాకృష్ణవేణి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వెబ్ సిరీస్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో 15 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. ఈ వెబ్ సిరీస్ తో రాజ్ తరుణ్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. 30 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్ ప్రసారం అవుతున్నాయి. తమిళ హీరో ఆర్య ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. వరుడు సినిమాతో తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి పర్వాలేదు అనిపించాయి. ఇప్పుడు ఆయన నుండి వస్తున్న కొత్త చిత్రం కెప్టెన్. శక్తి సౌందరరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆర్య ఆర్మీ అధికారిగా కనిపించిన పవర్ఫుల్ లుక్ అద్దరిపోయింది. ఆయనకు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. సిమ్రాన్ కీలక పాత్ర పోషించారు. థింక్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం చిత్రసీమలో కుర్రభామల జోరు నడుస్తోంది. వీరిలో కన్నడ సోయగం శ్రీలీల ఒకరు. ఒక్క సినిమాతోనే గ్లామర్ ముద్ర వేయించుకొని వరుస ఆఫర్లని కొట్టేస్తోంది. టాలీవుడ్ లో పెళ్లి సందడితో జర్నీ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ యూత్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. దీంతో దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పలు టాప్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీంతో పాటే రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసిందట. తాజాగా ఈ బ్యూటీ నితిన్ 32వ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు
చేసేందుకు పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 3న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీకి శ్రీలీల 1.25 కోట్లు డిమాండ్ చేసిందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ కూడా ఆమె అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారని కూడా తెలిసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నితిన్ సినిమాతో పాటు రవితేజ ధమాకా, గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి అరంగేట్ర సినిమా సహా పలు చిత్రాల్లోనూ హీరోయిన్ గా మరో సెలబ్రిటీ హ్యాకింగ్ బారిన పడ్డారు. ఈ మధ్య కాలంలో వరుసగా సెలబ్రిటీలు హ్యాకింగ్ బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని యాక్సెస్ చేయలేకపోతున్నాను అని ప్రకటించింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా బహుశా హ్యాక్ అయిందని, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఏదైనా జరుగుతుందేమో జాగ్రత్తగా ఉండాలని కోరింది. నిన్నటి నుండి నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను, బహుశా హ్యాక్ చేయబడి ఉండవచ్చు అని ఆమె పేర్కొంది. ఆ విషయం మీకు తెలియజేయడానికి ఈ పోస్ట్ చేస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని, ఈలోగా నా ఖాతా ద్వారా ఏదైనా తేడా జరిగితే అది హ్యాకర్ పని అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 15.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. యామి గౌతమ్ సినిమాల విషయానికి వస్తే త్వరలో ఆమె దాస్వీలో కనిపించనుంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్లతో ఆమె నటించనుంది. యామి ప్రస్తుతం దాస్వీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. తన బేబీ బంప్ ఫోటోను సోనం కపూర్ షేర్ చేసింది. అనిల్ కపూర్ నటవారసురాలిగా ఆయన కుమార్తె సోనం కపూర్ ఎంట్రీ ఇచ్చింది. ఒక స్టార్ హీరో కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తన అందం, అభినయం, అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాల్లో నటించి మంచి ప్రేక్షకాదరణ పొంది 2018వ సంవత్సరంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్గా ఉన్నారు ఆమె. ఇక కొద్ది రోజుల క్రితమే తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో తల్లి కాబోతున్న సోనంకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడ్డాయి. తాజాగా సోనం బేబీ బంప్తో చేసిన ఫోటోషూట్ ఒకటి నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఆమె అద్భుతంగా కనిపిస్తోంది. రెట్రో లుక్లో సోనం మెరిసిపోతున్న ఈ ఫోటోలను చూసి నెటిజన్లు సూపర్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ నెట్టింట రికార్డులు సృష్టిస్తున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీస్ట్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రీమియం లార్జ్ ఫార్మాట్ లో విడుదల చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు రికార్డులు బద్దలు కొడుతోంది. విజయ్ బీస్ట్ ట్రైలర్ రాధేశ్యామ్, RRR సహా KGF 2 వంటి చిత్రాల రికార్డులను కూడా బీట్ చేసింది. బీస్ట్ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 30 మిలియన్ ప్లస్ వ్యూస్ రాబట్టుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 13న తమిళం, తెలుగుతో పాటుగా పలు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకొని రికార్డుని సృష్టిస్తున్నాయి. అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆయన దర్శకత్వంలో హీరోగా రణబీర్ కపూర్, హీరోయిన్గా రష్మిక మందన యానిమల్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన ఒక సైన్స్ స్టూడెంట్గా కనిపించబోతుంది అని టాక్. హీరో రోల్కు, ఆమె రోల్కు మధ్య సైన్స్కు సంబంధించిన సీన్స్ ఉంటాయని సమాచారం. ఇప్పటికే పుష్పతో నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు ఈ సినిమాతో ఆమె క్రేజ్ రెట్టింపు చేసుకోబోతోంది. కాగా మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథ ఇది. మనిషి జంతువులా మారితే ఈ కోణంలో ఈ యానిమల్ సాగనుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ గరిమా మాటలు సమకూర్చగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. టీ సిరీస్ భూషణ్ కుమార్, భద్రకాళి పిక్చర్స్, సినీ స్టూడియోస్ 1 సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది 2023 ఆగస్టు 11న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సెలబ్రిటీలకు వరుస షాకులు ఇస్తున్నారు. కొద్ది రోజుల నుండి హైదరాబాద్లో కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం వాడకం మీద పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంజు మనోజ్లకు చెందిన కార్ల బ్లాక్ ఫిలిం తొలగించి వారికి షాక్ ఇవ్వగా తాజాగా టాప్ దర్శకుడు త్రివిక్రమ్కి కూడా పోలీసులు అదే విధంగా షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఆయన కారులో వెళుతుండగా ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిలిం ఉన్న ఆయన కారును అడ్డుకున్నారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండడంతో బ్లాక్ ఫిలిం తొలగించి 700 జరిమానా విధించారు. ఆ జరిమానా చెల్లించిన త్రివిక్రమ్ అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయారు. అనసూయ భరద్వాజ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈటీవీ కామెడీ షో జబర్దస్త్తో బుల్లితెరకు పరిచయమైన అనసూయ అనతి కాలంలోనే తన అందం, యాంకరింగ్తో బాగా పాపులర్ అయ్యారు. ఆమె బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా తన హవా కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ని ఫాలో అయ్యే ఆమె ఓ నెటిజన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మగజాతి పరువు తీస్తున్నావంటూ ఫైర్ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే గతంలో పొట్టిగౌను ధరించి
అనసూయ షేర్ చేసిన ఫోటోలపై సోమవారం ఉదయం ఓ నెటిజన్ స్పందించారు. అనసూయ గారు, మీరు ఇద్దరు పిల్లల తల్లి, ఇంకా ఇలాంటి పొట్టి దుస్తులు వేసుకుంటూ తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశాడు. దానిపై స్పందించిన అనసూయ, దయచేసి మీరు మీ పని చూసుకోండి, నన్ను నా పని చేసుకోనివ్వండి, మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు అని కమెంట్ చేశారు. నివేదా పేతురాజ్ నటించిన బ్లడీ మేరీ విడుదల తేదీ ఖరారైంది. నివేదా పేతురాజు ప్రధాన పాత్రలో చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం బ్లడీ మేరీ. ఓటీటీ కోసం చందు మొండేటి చేసిన తొలి ప్రయత్నం ఇది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ని ఖరారు చేసింది చిత్ర బృందం. ఏప్రిల్ 15 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకుంది. ఇందులో నివేదా పేతురాజు పదునైన కత్తి పట్టుకొని భయంకరమైన ఓ రూపంతో ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ తో దర్శనమిచ్చింది. ఈ మూవీలో ఆమె అందమహిళగా కనిపించనుందని తెలుస్తోంది. వైకల్యం ఉన్నప్పటికీ తనకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొన్నది అనేది ఈ చిత్ర కథాంశం. కిరీటి దామరాజు, రాజ్ కుమార్, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించగా కాలభైరవ సంగీతం అందించారు. కేరింత మనమంతా ఓ పిట్టకథ చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ కొత్త సినిమా ప్రారంభమైంది. యువ నటుడు విశ్వంత్, శుభశ్రీ జంటగా అలీ, సునీల్, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నూతన చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. దండమూడి బాక్సాఫీస్, సాయి శ్రవంతి మూవీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వంత్, సునీల్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ హాస్య నటుడు అలీ క్లాప్ కొట్టగా దండమూడి అవనీంద్ర కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నేటి నుండి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. విశ్వంత్ ఇప్పటికే కేరింత, మనమంతా, జెర్సీ, ఓ పిట్టకథ చిత్రాల్లో నటించారు. ఆదివారం వేకువజామున ఆకస్మిక దాడులు చేసి బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్లో పార్టీలో పాల్గొన్న దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే పబ్లో ఉన్నవారు అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని జూనియర్ ఆర్టిస్ట్, షార్ట్ ఫిల్మ్ నటి కళ్ళపు కుషిత ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కుషిత. నిన్న ఆఫ్టర్ పార్టీకి వెళ్ళామండి. మేము వెళ్ళిన విషయం నిజమే. సో పోలీస్ వాళ్ళు వచ్చారు. అది వాళ్ళ డ్యూటీ. నేను అగ్రీ సార్, మీరు వచ్చి చెక్ చేశారు. కానీ ఒకటే సార్, నేనేం చేయలేదు. నాలాగే చాలామంది ఏం చేయలేదు. చెయ్యని వాళ్ళని కూడా బ్లేమ్ చేసి నా పిక్స్ రివీల్ చేసేసి, నా పిక్స్ మొత్తం న్యూస్లో వేసేసి, నా వీడియోస్ వేసేసి నన్ను అలా బ్లేమ్ చేయడం, నేను ప్లీజ్ మీడియా, ప్లీజ్, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు కాల్స్ వస్తున్నాయి పొద్దున్నుంచి. ప్లీజ్ అండి, దయచేసి మీరు అర్థం చేసుకోండి, నిజమేంటో తెలుసుకోండి. తెలియకుండానే మీరు అలా దయచేసి ఏదంటే అది చెప్పకండి. దొరికిపోయింది, బయటపడిపోయింది, ఏంటండి అది? ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం మేము, అంతే. అంతకు మించి మాకు ఇంక అక్కడ ఏమీ తెలీదు. ఆఫ్టర్ పార్టీకి వెళ్ళాం, పబ్ ఓపెన్ ఉంది, వెళ్ళాం ఆఫ్టర్ పార్టీకి, అంతవరకు. అక్కడ ఏదో రిస్క్లో ఎవరు పడాలనుకుంటారు? ఎవరు అనుకోరు రిస్క్లో పడాలని చెప్పి. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. థ్యాంక్ యూ. హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా రెడ్డి గారింట్లో రౌడీయిజం ట్రైలర్ విడుదలైంది. సిరి మూవీస్ బ్యానర్ పై రమణ్ హీరోగా కె శిరీష రమణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం రెడ్డి గారింట్లో రౌడీయిజం ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాకు ఎం రమేష్ గోపి దర్శకత్వం వహించారు. ప్రియాంక రౌరి, పావని, అంకిత, వర్ష హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ విలన్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను సీనియర్ హీరో, విలక్షణ నటుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో రమణ్ తో పాటు దర్శకులు రమేష్ గోపి పాల్గొన్నారు.
రమేష్ గోపి వీళ్ళు ఎప్పటి నుంచో నాకు తెలుసు. కన్నడలో ఎన్నో మంచి సినిమాలు తీసి ఈరోజు ఈ సినిమా రెడ్డి గారింట్లో రౌడీయిజం అనే సినిమాని ఈరోజు ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు. అలాగే హీరో అండ్ ప్రొడ్యూసర్ రమణ గారు, ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. సినిమా విజయవంతం అని కోరుకుంటున్నాను. ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. దెన్ రెడ్డి గారింట్లో రౌడీయిజం April 8th రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీకాంత్ అన్న అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా. అన్న మా ట్రైలర్ లాంచ్ చేయడము బాగుందని నన్ను బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్న స్పెషల్ థ్యాంక్స్ అన్న. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఈ సినిమాలన్నీ. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. శ్రీకాంత్ సార్ అంటే పెళ్లి సందడి సినిమాని నేను కుప్పం నుండి చిత్తూరు వెళ్ళి చూశాను రిలీజ్ మరుసటి రోజు. అంత ఇష్టం అన్నమాట. హెయిర్ స్టైల్ కూడా సార్లాగే పెట్టుకునేవాడిని అప్పుడు కాలేజ్ డేస్లో. ఇలా అయిపోయింది ఏమనుకోవద్దండి. మొన్ననే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించాను. సారు ఎలాంటి వారంటే మాకు ఎంత సపోర్ట్ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాకంటే ఒక పెద్ద దిక్కు. అతని గురించి ఏ ఒక్క ఫంక్షన్ అయినా మేము అటెండ్ అవుతూ ఉంటాము. ఎందుకంటే మాకు ఉన్న ఏకైక దిక్కు దైవము శ్రీకాంత్ సారే. అందుకే మా మంచి ఏదైనా మేము ఒక సాంగ్ చేసినా ఒక సినిమా చేసినా ఫస్ట్ సార్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటుంటాం. లైఫ్ లాంగ్ మేము మర్చిపోలేని అనుభూతి శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ. మా ట్రైలర్ లాంచ్ చేసిన మా హీరో అని మేము ముఖ్యంగా చెప్పగలం. ఎందుకంటే అన్న చెప్పినట్లు మాకు వెన్నంటి సపోర్ట్ చేస్తున్న మా శ్రీకాంత్ సార్కి ఎప్పుడు నిండు ఆరోగ్యాలతో ఆయన సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా సినిమాకి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా మా శ్రీకాంత్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారి చిత్రం మీదుగా దర్జా పాట విడుదలైంది. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దర్జా. సలీం మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మొదటి పాటను దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సలీం మాలిక్ దర్శకత్వంలో రూపొందుతున్న దర్జా చిత్రంలోని పాటను విడుదల చేయడం జరిగింది. పాట చాలా బాగుంది, చాలా రిచ్ గా చిత్రీకరించారు. చిత్రంలో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు కామినేని శ్రీనివాస్, చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటితో పాటు స్క్రిప్ట్ కోఆర్డినేటర్ పురుషోత్తం బాబీ, రైటర్ భవానీ ప్రసాద్, ఆర్టిస్ట్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ మా దర్జా చిత్రంలోని సాంగ్ను విడుదల చేసి ఆశీస్సులు అందించిన దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారికి మా టీం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. త్వరలోనే దర్జా విడుదల వివరాలు తెలియజేస్తాము అని చెప్పారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో దర్జా టీజర్ ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా తీశారు. డైరెక్టర్ సలీం, ప్రొడ్యూసర్ కూడా చాలా రిచ్గా తీశారు ప్రోడక్ట్ని. అనసూయ, సునీల్ చాలా కొత్త లుక్స్లో ఉన్నారు. మ్యూజిక్ నేను చూసిన పాట ఉత్తేజ్ పాడిన పాట చాలా హైలైట్గా ఉంది. డెఫినెట్గా అనసూయ సునీల్ కాంబినేషన్లో రీసెంట్గా పుష్పాల వీళ్ళిద్దరూ చాలా పాపులర్ అయ్యారు కనుక డెఫినెట్గా ఆడియన్స్ ప్రతి ఒక్కరూ చూస్తారన్న నమ్మకం. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ సమర్పించిన కామినేని శ్రీనివాస్ గారు కూడా ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్. అలాగే మరి మన ప్రొడ్యూసర్ శివశంకర్ గారిని
అలాగే డైరెక్టర్ గారిని కూడా చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారు, ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుందని వారు చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా చూసిన తర్వాత ఈ సినిమా మరి ఆయనకి అనుభవం తక్కువైన ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిలాగా ఈ సినిమాని తీసినటువంటి శివశంకర్ గారికి మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గొప్ప అద్భుతమైన సినిమా తీసినటువంటి ఈ ఎంటైర్ టీంకి కూడా మా అసోసియేషన్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా కె రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా దర్జా సినిమా శివంగి అనే పాట మీద బాగా రిలీజ్కి రాఘవేంద్ర చేతుల మీద జరుగుతుంది ఈరోజు. కావున ప్రేక్షకులందరికీ కూడా బాగా చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉగాది. నేను శిరీషాని. సో ఈరోజు రాఘవేంద్రరావు గారి చేతిలో శివంగి సాంగ్ రిలీజ్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ టు ద హోల్ టీమ్ ఐ విష్ ఈ సినిమా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా మాకు తప్పకుండా ఉండాలి. అండ్ శివంగి సాంగ్ తప్పకుండా చూడండి అండ్ బ్లెస్ us. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. కామినేని శ్రీనివాస్ గారి సమర్పణలో పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద దర్జా సినిమా నిర్మించాము. ఈ సినిమా యొక్క ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. శ్రీ రాఘవేంద్రరావు గారి చేతుల మీద లాంచ్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంత పెద్ద డైరెక్టర్ గారి చేతుల మీద లాంచ్ అవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా మా శివశంకర్ పైడిపాటి మా నిర్మాత గారు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అని ఎప్పుడైనా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరలో మీ సినిమా ముందు రాబోతుంది, కంపల్సరీగా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సలీం మాలిక్, ఈ దర్జా సినిమా డైరెక్టర్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. మా ఈ సినిమా సాంగ్ రిలీజ్కి రాఘవేంద్రరావు గారు శనిబాబు గారు ఒక మాట చెప్పగానే ఆయన రండి కంపల్సరీ చేద్దామా రండి అన్నారు. వచ్చి సాంగ్ రిలీజ్ చేసి చూడంగానే చాలా బాగా వచ్చింది. అందరు కష్టపడి చేశారు. ప్రమోషన్ అది బాగా చేసుకోండి అని మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. దానికి ఆయనకి మా స్పెషల్ ధన్యవాదాలు. ఆయన శ్రీనివాస్ గారు చెప్పంగానే ఒప్పుకున్నందుకు ఆయనకి మా ధన్యవాదాలు. ఇవాళ ప్రతి ప్రోగ్రాంకి మా శ్రీనిబాబు గారు ప్రతి విషయంలో ముందు ఆయనే అమ్మ రేపు ప్రోగ్రాం పెట్టామని ఆయన ప్రతి దానికి మా వెనక. సో వాళ్ళిద్దరికి కూడా మా స్పెషల్ థ్యాంక్స్ అండి. నిజంగా ఆయన ఫస్ట్ యాక్చువల్ ఆ సాంగ్ పాడడానికి ఆయన ముందే భయపడ్డారు. నేను పాడగలనా లేదా అని చెప్పేసి. బట్ మేము వెళ్ళి స్పెషల్గా నేను మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ మా డైరెక్టర్ గారు మేము అందరం వెళ్ళి రిక్వెస్ట్ చేశాము. సో ఆయన కూడా యాక్సెప్ట్ చేసి పాడారు. ఎవరు మేము ఆయన పేరు మేము రివీల్ చేయకపోతే మీరు ఎవరు నమ్మరండి ఆయన పాడారనుకొని. అంత పవర్ఫుల్గా పాడారు, అంత చాలా బాగా వచ్చింది. సాంగ్ కూడా అలాగే చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మేము ఎప్పటికీ చెప్తానే ఉంటాం, సునీల్ గారు అండ్ అనసూయ గారు వాళ్ళిద్దరు సపోర్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోము మేము. సో వాళ్ళ సపోర్ట్ వల్లనే ఈ మూవీని మేము ఇంత ఫాస్ట్గా ఇంత మంచిగా మేము తీయగలిగాము. వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటామండి. అదేవిధంగా మా అన్నయ్య పాపం శివశంకర్ గారు ఎక్కడా అండి దీనికి యాక్చువల్ నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను ఈ సినిమాకి. అమౌంట్ గురించి ఏ రోజు మాకు ఇది అవ్వకుండా మేము అనుకున్న దానికి ఎక్కువ బడ్జెట్ ఇచ్చి ఎప్పటికప్పుడు మూవీ అయితే ఇంత మంచిగా రావడానికి ఆయన సపోర్ట్. ఆయన ఎలా అంటే ఆయన దీని మీద ప్రాణం పెట్టి చేశారు. ఆయన పనులను అంత బిజీగా ఉండి కూడా ఆయన షెడ్యూల్ మానుకొని వచ్చి ఇక్కడే కూర్చొని ఈ మూవీ మీద లవ్తో ఈ మూవీ మీద ఒక ఇంట్రెస్ట్తో ఆయన వచ్చి చేశారు. సో ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధించి మా అందరికీ సపోర్ట్ చేస్తారని మీరు అందరూ మేము కోరుకుంటున్నామండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. శివంగి సాంగ్ని గ్రాండ్ హ్యాండ్ రాఘవేంద్ర గారు రిలీజ్ చేయడం అనేది మాకు చాలా గర్వంగాను హ్యాపీగాను ఉంది. ఈ సందర్భంలో ఆయనకి మా చాలా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ నుండి కామినేని శ్రీనివాస్ గారికి కూడా చాలా చాలా ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్తో ఈ సినిమా నిర్మించినటువంటి నిర్మాత ఈ సినిమాకి 110 నేను భావిస్తాను. అందులో ఆయన కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరం మా సాంగ్ని రాఘవేంద్రరావు గారు రిలీజ్ చేయడం ఈ సినిమాకి శుభంగా మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఆయన చూడగానే సాంగ్ టీజర్ ఇప్పుడే చూసి చాలా బాగా చేశారు. సినిమాని ప్రమోషన్స్ చేయండి, 100% సినిమా హిట్ అవుతుందని మా అందరికీ ఒక నమ్మకాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమా శివశంకర్ గారు చాలా ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుందని తెలిసినా కూడా లేదు ఎక్కడ కాంప్రమైజ్ అవుతుందని సినిమాని చాలా బాగా తీశారు సార్.
చాలా ఇంత బాగా సినిమా రావడానికి కారణం ముఖ్యంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో రవి గారు దగ్గరుండి ఈ సినిమా వెనకాల అంటే ఒక వెన్నుముక్కలాగా నిలబడి ఈ సినిమాని ముందుకు నడిపించారని చెప్పాలి. ఆయనకు కూడా ఈ సినిమా ఇంత బాగా రావడంలో ఆయన పాట కూడా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్లందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.